హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కప్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న బౌల్తో షుగర్ తీసుకున్నాను, అలాగే 2 యాలకులు, 2 నుంచి 3 వరకు ఎగ్స్ తీసుకోవాలి. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను. ఇవన్నీ మిక్స్ చేశానండి 3 to 4 minutes వరకు మిక్స్ చేసి ఇదంతా వేరే బౌల్లోకి తీసుకుందాం. మనం ఇలా తీసుకున్నాక ఒక జల్లెడ లాంటిది తీసుకొని ఆ జల్లెడలోకి ఒక కప్పు మైదా దాకా వేసాను. నేను చూపిస్తున్నాను కదా, ఆ కప్పు మైదా వేసాను. అందులోకి బేకింగ్ పౌడర్ ఒక 1/2 స్పూను, ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసాను. ఇదంతా జల్లించాక విస్కర్ తీసుకొని ఒకే డైరెక్షన్లో తిప్పానండి. వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే తిప్పాలండి, ఒకే డైరెక్షన్లో తిప్పాలి. 3 to 4 minutes అనేది తిప్పితే బాగా కలుస్తుందండి. ఇలా తిప్పాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది తీసుకుని వేసాను. ఆయిల్ వేసాక కూడా ఒక 2 minutes కలుపుతూనే ఉండాలండి. ఇలా కలిపాక చూసారా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ రావాలి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న బౌల్స్తోనే చేస్తున్నానండి నేను. ఇంకా చిన్న బౌల్స్ ఉన్నా తీసుకొని చేయొచ్చు మీరు. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఒక బౌల్ అంతా ఆయిల్ రాసాను. ఆయిల్ అలా బౌల్ అంతా కలిపాక కొంచెం మైదా పిండి వేసి బౌల్ అంతా కోట్ చేయాలండి. ఈ విధంగా కోట్ చేయాలి. చూసారా, ఇలా చేయాలి. ఆ తర్వాత మనం మిక్స్ చేసుకున్నాం కదా ఎగ్ మిక్స్, అది బౌల్కి 1/2 వస్తే చాలండి. 1/2 వరకు వేసాను. అలా 3 బౌల్స్లో వేసాక ఒకసారి ఇలా ట్యాప్ చేయండి. ఏదైనా ఉంటుందేమో కదా, అందుకని ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేశాక నేను జీడిపప్పు బాదం పలుకులు వేసానండి. మీరు కావాలంటే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసాను. ఒక పాన్ తీసుకొని హీట్ చేయాలండి. ముందుగానే 5 to 6 minutes హీట్ చేయాలి. హీట్ చేశాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బౌల్స్ అనేది అందులో వేసి పెట్టాను. మూత పెట్టేసి 15 to 20 minutes అనేది ఉడికించాలి. 15 minutes తర్వాత ఇలా ఉంటుందండి. టూత్ పిక్ చూడండి. ఒకసారి టూత్ పిక్ ఏమి అంటుకోకపోతే కేక్ ఉడికినట్టే అండి. లేదు అంటే ఇంకో 2 minutes నుంచి తీయవచ్చు. చూసారా, ఇలా ఉడికింది. తీసి పక్కన పెట్టి ఒక 2 to 3 minutes చల్లగా అయ్యాక చూద్దాం. చూసారా, ఇప్పుడు నైఫ్తో ఇలా సైడ్స్ అంతా తీద్దాము. ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, అడుగును కూడా ఏం మారలేదు, గిన్నెకి కూడా ఏం పట్టలేదు. చాలా సింపుల్గా ఇంట్లో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టచ్చండి. ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూసారా కేక్.